ఈ కష్టాలన్నీ పడాల్సి వస్తుందనేనమ్మా అయోగ్యుని పెళ్లి చేసుకోవద్దన్నాను. ఆయనే అయోగ్యుడు కాదన్నయ్యా. పిఎస్ఎఫ్ లో మేజర్ గా పనిచేస్తున్నారు. ప్రతి నెల డబ్బులు పంపిస్తారు. కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. ప్రస్తుతానికి కొంచెం ఇబ్బందిగా ఉంది తప్పిస్తే. నీ చెల్లెలు మరీ అంత దిక్కులేని బ్రతకడం లేదు. అవును, ఇన్ని రోజులు ఈ అన్నయ్యని చూడాలని గాని ఈ అన్నయ్య ఇంటికి రావాలని గాని అనిపించలేదా అమ్మా? రావాలనిపిస్తే మాత్రం రానిస్తావా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నది చాలు. ఇక నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. మన ఇంటికి వెళదాం పదమ్మా. వద్దన్నయ్యా, నేనెక్కడికి రాను. నిజంగా నీకు నా మీద కోపమే లేకపోతే ఇప్పుడు నాతో ఇంటికి రా. రామ్మా, రామ్మా. రాజలక్ష్మి. డాడీ. అమ్మా శిరీష, నువ్వు ఇక్కడే ఉన్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. రాజలక్ష్మి, ఒరే వేణు, అమ్మా శృతి, తొందరగా రండి. ఏమండి? ఏం డాడీ? వేణు, మీ అత్తయ్యరా? అత్తయ్య? అవునరా, మీ మేనత్త. ఇంతకాలం లేని మేనత్ ఇప్పుడెలా వచ్చిందని ఆశ్చర్యపోకండి. కొన్ని చెప్పుకోలేని కారణాల వల్ల ఇన్నాళ్లు తను మనందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. స్వయాన మీ నాన్నకు తోడబుట్టిందాన్ని. మీ నాన్నకి తాతయ్యకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఇన్నేళ్లు మీ అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది బాబు. నా మీద కోపంతో మీ నాన్న అసలు తనకో చెల్లెలుందన్న విషయం కూడా చెప్పుండకపోవచ్చు. అందుకే మీకో మేనత్త ఉందన్న విషయం మీకు తెలియలేదు. నీకు చాలా రుణపడి ఉంటానమ్మా. ఏ ముహూర్తంలో మా అన్న చెల్లెలను ఒక్కటి చేయాలనుకున్నావు గాని మా అన్నయ్యకి నా మీదున్న కోపం మొత్తం పోయింది. మళ్ళీ నేను అన్నయ్య దగ్గరికి చేరుకున్నానంటే అది నీ చలవే. అమ్మ శిరీష, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా దిగులుగా కనిపిస్తున్నావు. ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. ఇన్నాళ్ళు పరిచయం లేదు కదా అని పరాయిదాన్లా చూడొద్దు. వరసకి అత్తనైనా మీ అమ్మ మనసు బాగా తెలిసిందాన్నమ్మా. మీ అమ్మే వచ్చి అడుగుతుందనుకుని చెప్పమ్మా. ఏం చెప్పమంటావు అత్తయ్య? ఒక ఆడపిల్లకి తన శత్రువు సవతి కూడా అయితే ఆమె జీవితం ఎలా ఉంటుందో అదే నా జీవితం. ఓహో, అదా మ్యాటరు. ఈ ట్రాక్ ఏదో ఉపయోగపడేలా ఉందే. మీరు నాకు ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు, కానీ నేనే మీకు తీరని అన్యాయం చేశాను. మీరు నాకు అన్యాయం చేశారా? అవును బాబు. మీ కన్న బిడ్డను మీకు దూరం చేసిన పాపాత్ముడిని నేను. అంటే నా చెల్లెలు చనిపోయిన బిడ్డకు జన్మనిస్తే ఆ నిజం తెలిస్తే ఎక్కడ తట్టుకోలేదని ఆ చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి మీ భార్య పక్కన పెట్టి మీ బిడ్డను తీసుకొచ్చి నా చెల్లెలు పక్కన పెట్టారు బాబు. మీరు అనుకుంటున్నట్టు మీ పెద్ద బిడ్డ చనిపోలేదు బాబు, ఇప్పటికీ బ్రతికే ఉంది. పెద్దమ్మాయి ఎవరో కాదు బాబు, డాక్టర్ బాను. నేను చేసిన అన్యాయానికి నన్ను క్షమించండి బాబు.